ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీ యొక్క ఛార్జింగ్ని 1 నుంచి 100 వరకు అయితే మీరు ఎప్పుడైతే ఫుల్ ఛార్జింగ్ అయితే చేస్తారు కదా, ఎవరికైతే ఫుల్ ఛార్జింగ్ వద్దో, ఒకవేళ ఆటోమేటిక్గా తెలుసు తెలియక ఒక సెట్టింగ్ ఆన్ చేసుకుంటే అక్కడ మనకు 85% వరకే ఛార్జింగ్ అవుతుంది. మనం ఎన్నిసార్లు పెట్టినా సరే 85% అంటే ఎక్కువ అయితే కాదనమాట. ఈ యొక్క సెట్టింగ్ ఆన్ అయినా సరే, లేక మనము ఓన్లీ 85% వరకే ఛార్జింగ్ కావాలి, నాకు ఫుల్ కావాలంటే ఖచ్చితంగా వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ మొబైల్. ఇది నేను సెట్టింగ్లోకి వెళ్ళిస్తాను. సెట్టింగ్లోకి వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్యాటరీ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఇక్కడ బ్యాటరీ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. 96% అవుతుంది నా బ్యాటరీ. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మోర్ బ్యాటరీ సెట్టింగ్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద చూసుకుంటే చూడండి, ప్రొటెక్ట్ బ్యాటరీ ఛార్జ్ 85%. ఒకవేళ మీరు దీన్ని ఆన్ చేసుకున్నాం అనుకో, ఆన్ చేసుకుంటే మీరు ఎంతసేపు పెట్టినా సరే 85% కంటే ఛార్జింగ్ అయితే ఎక్కువ కాదండి, అంటే పెరగదు. ఇక 85% మాత్రమే ఛార్జింగ్ అవుతుంది, ఎక్కువ పెరగదు. అండ్ మీరు ఎన్ని హవర్స్ పెట్టినా సరే అక్కడికి వచ్చేసి ఆగిపోతుంది. ఒకవేళ తెలుసో తెలియక ఈ యొక్క సెట్టింగ్ ఆన్ చేసుకున్నట్టయితే, దీన్ని ఎప్పుడైతే మనం ఆఫ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు 100% ఛార్జింగ్ అవుతుంది. మనకు ఇది ఆన్లో ఉంటే 100% ఛార్జింగ్ కాదు. ఒకవేళ 100% ఛార్జింగ్ ఎవరికైతే వద్దో దీన్ని ఆన్ చేసుకోండి. 85% ఛార్జింగ్ అయ్యేసి అలాగే ఆగిపోతుంది. ఈ యొక్క సెట్టింగ్, ఈ యొక్క ఫీచరు ఎవరికైతే తెలీదో వాళ్ళు తెలుసుకోండి. అండ్ అవసరం ఉన్న వాళ్ళు తెలుసుకోండి, అండ్ తెలియని వాళ్ళు తెలుసుకోండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.